119వ డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతోత్సవాన్ని మహేశ్వరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ప్రశాంతి హిల్స్ డివిజన్ 58లోని బాలాపూర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డి నేతృత్వంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామిడి గోపాలరెడ్డి మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు దేశానికి దాదాపు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా విశిష్ట సేవలు అందించారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమని, సమాజానికి ఆశాజ్యోతి లాంటి నాయకుడిగా నిలిచారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శ్రీధర్, నక్కా బాలకృష్ణ, గట్టు వీరయ్య, టిట్ల కృష్ణ, పన్నాల సురేష్, కామోజీ తిరుపతయ్య, గడివేముల కృష్ణ, మట్టా సత్యనారాయణ, మైత్రిడి వంశీ ఆనంద్, జి నరసింహ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా 58th డివిజన్ ప్రశాంత్ హిల్స్ డివిజన్లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులము మరియు ఇక్కడ స్థానికంగా ఉండే కమిటీ సభ్యుల మధ్యలో ఆయన జయంతి వేడుకలు జరుగుతాం. ముఖ్యంగా ఆ మహనీయుల్ని ఈరోజు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంతరానితనాన్ని రూపుమాపడమే కాకుండా దళిత సమానత్వాన్ని గౌరవిస్తూ ఈరోజు వారి కోసం వారి జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి త్యాగశీలి ఆ మహనీయులు. వారి అడుగు జాడల్లా యావత్ దేశం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎన్నో మంత్రి పదవులు చేపట్టినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఆశ జ్యోతి అయి ఆయన నేటికి కూడా ప్రతి గుండెల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడంటే ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారి జయంతి సందర్భంగా వారికి మేమందరం కూడా ఘన నివాళులు అర్పిస్తూ నిజంగా మనసులో బాధిస్తూ ఉంది. అట్లాంటి గొప్ప నాయకుడు మన మధ్యలో లేకపోవడం, అలాంటి గొప్ప నాయకులు మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా వారి అడుగుజాడల్లో నిలబడితే మనం కూడా వారి సమానంగా మనం నిలబడాలని ప్రతినిత్యం మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు చేసినటువంటి సేవలు భవిష్యత్ తరాల వారికి కూడా గుర్తుండాలంటే ఆయన అడుగుజాడల్లో కూడా మనం అందరం కూడా నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.